హలో ఎవ్రీవన్, ఎస్ఎస్సీ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే మనకి iOS 27 డెవలపర్ బెటా 5 వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి 17 Pro Max లో ఇక్కడ చూస్తున్నారు కదా 17.25 GB అయితే ఉంది. ఈ అప్డేట్ లో వచ్చేసి మోర్ దెన్ 10 న్యూ చేంజెస్ అయితే రిలీజ్ చేశారు. అలాంగ్ విత్ దట్ మనకి iOS 26.6.1 బెటా కూడా రిలీజ్ అయింది. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్డేట్ చేసిన కాడి నుంచి నాకు ఈ బ్యాక్ స్వైప్ ఆప్షన్ అయితే పనిచేయట్లేదు. కింద హోమ్ బార్ అనేది మిస్సింగ్ అండ్ ఆల్సో బ్యాక్ కి వెళ్ళట్లేదు అప్లికేషన్స్. ఒకసారి వర్షన్ నెంబర్ అయితే చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వర్షన్ నెంబర్ చూస్తున్నారు కదా 27.0. దీంట్లోకి వెళ్తే ఇక్కడ iOS 27.0 చూపిస్తుంది. ఒకసారి మీరు ట్యాప్ చేస్తే 24A5408D అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ D అని చూపిస్తుంది అంటే ఇంకొక 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత అఫీషియల్ అప్డేట్ అయితే మనకు వస్తుంది. ఫస్ట్ లేటెస్ట్ గా వచ్చిన న్యూ చేంజ్ ఏంటి అంటే ఇక్కడ ఇన్స్టాల్ టుడే అని చెప్పి చూపిస్తుంది. సో మీరు సాఫ్ట్వేర్ ఏ రోజున ఇన్స్టాల్ చేశారో కూడా మీకు ఇక్కడ డే అయితే చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది 2 hours బ్యాక్ ఇన్స్టాల్ చేశాను, అందుకనే ఇన్స్టాల్ టుడే అని ఉంది. మీరు సాఫ్ట్వేర్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటే ఆ డేట్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ అప్డేట్ లో మనకి మోడమ్ ఫర్మ్వేర్ కూడా అప్గ్రేడ్ చేశారు 2.10.01. సో మీకు ఏదైనా నెట్వర్క్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవి రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంతకు చెప్పాను కదా, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా గానీ హోమ్ స్క్రీన్ కి అయితే వెళ్ళట్లేదు. ప్రతిసారి లాక్ చేసి అన్లాక్ చేయాల్సి వస్తుంది. దీంట్లో వచ్చిన ఫస్ట్ న్యూ ఫీచర్ ఏంటి అంటే మనకి సిరి ఐకాన్ ఉంటుంది కదా, దీని అయితే మళ్ళీ రీడిజైన్ చేశారు. దాంతో పాటు ఈ ప్రివ్యూ ఐకాన్ కూడా రీడిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఐకాన్ కానీ, యాపిల్ టీవీ రిమోట్ కానీ, సఫారీ ఐకాన్ కానీ ఈ మొత్తం స్లైట్ గా రీడిజైన్ అయిపోయి ఉంటాయి. ఎస్పెషల్లీ సిరి అప్లికేషన్ అండ్ ప్రివ్యూ అప్లికేషన్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇదైతే డార్క్ మోడ్ లో ఇలా కనిపిస్తుంది. సో ఈ బగ్ అయితే నా ఫోన్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళట్లేదు. అందుకే ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేశాను. ఈ బేటా సాఫ్ట్వేర్స్ తో ఇది చాలా ఇబ్బంది, చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాము. అందుకనే నేను మెయిన్ డివైజెస్ లో ఇన్స్టాల్ చేయొద్దని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటా. ఈ అప్లికేషన్స్ అయితే డార్క్ మోడ్ లో ఉన్నప్పుడు ఇలా కనిపిస్తాయి. అదే మీరు వైట్ మోడ్ లోకి చేంజ్ చేశారనుకోండి ఇలా అయితే కనిపిస్తాయి. కొంచెం వైట్ మోడ్ లో చూడొచ్చు. ఎస్పెషల్లీ రిమోట్ యాప్ చూడొచ్చు, కొంచెం సిల్వర్ కలర్ లో ఉంటుంది. మీరు కనుక ప్రివ్యూ అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి మీకు ఇక్కడ చిన్న ఒక ఈస్టర్ ఎగ్ కూడా ఉంటుంది. ఈ ప్రివ్యూ ఐకాన్ అయితే మూవ్ చేసుకోవచ్చు. ఈ 4 ఐకాన్స్ కి అయితే న్యూ డిజైన్ ని తీసుకొచ్చారు. అండ్ అంతేకాకుండా మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఆప్టిమైజింగ్ సెర్చ్ అండ్ సిరి అని చెప్పి మళ్ళీ చూపిస్తుంది. మీ ఐఫోన్ అనేది న్యూ సిరి వచ్చింది కదా, సెర్చ్ అనేది ఆప్టిమైజ్ అవుతూ ఉంటుంది. ఇది జరుగుతున్న సేపు కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో కొంచెం గమనిస్తా ఉండండి. ఇక్కడ కూడా న్యూ సిరి ఐకాన్ అయితే ప్లేస్ చేశారు. అండ్ దీంట్లోకి వెళ్తే ఇక్కడ వాయిసెస్ లో ఇప్పటి నుంచి మనకి కొత్తగా వచ్చిన 7 వాయిసెస్ కి పేస్ అనేది పనిచేస్తుంది. అండ్ ఆల్సో మీరు ఇండియన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ లో మనకి మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ లోకి వెళ్తే మనకి న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ప్రీవియస్ గా ఇక్కడ చూడొచ్చు మీ సెర్చ్ లో రీసెంట్ సెర్చ్ అండ్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే చూపిస్తుంది. బట్ ఇప్పుడు కొత్తగా సజెస్టెడ్ యాప్స్ కూడా చూపిస్తాయి అండ్ ఆల్సో షార్ట్ కట్స్ కూడా చూపిస్తాయి. ఇవి ఎలా ఎడిట్ చేసుకోవాలంటే జనరల్ గా మీరు సెర్చ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇలా సెర్చ్ ఐకాన్ ఓపెన్ అవుతుంది కదా, కింద 4 అప్లికేషన్స్ ఓపెన్ అవ్వాలా, 8 అప్లికేషన్స్ ఓపెన్ అవ్వాలా, లేదంటే మీ రీసెంట్ సెర్చ్ కూడా ఇక్కడే చూపించాలా అనేది ఈ సెట్టింగ్స్ లో మీరు సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 4 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని 8 అప్లికేషన్స్ కి మార్చాను అనుకోండి. సెర్చ్ మీదకి వెళ్తే రీసెంట్ గా యూజ్ చేసిన 8 అప్లికేషన్స్ ఇక్కడ చూపిస్తాయి. అదే ఒకవేళ డోంట్ సజెస్ట్ అని చెప్తే ఏ అప్లికేషన్ చూపించదు, డైరెక్ట్ గా ఓన్లీ సెర్చ్ బార్ మాత్రమే వస్తుంది. దీంతో పాటు ఇక్కడ యాప్ షార్ట్ కట్స్ అని కూడా ఉంటది. సో అది ఆన్ చేసుకుంటే ఏమైనా యాప్ షార్ట్ కట్స్ ఉంటే అవి కూడా ఇక్కడ సజెషన్స్ లో చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఈ పెన్సిల్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కింద చూడొచ్చు మనకి బార్గా ఇలా ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవ్వాలి కదా, బట్ మనకి ఇప్పటి నుంచి అయితే జస్ట్ ఇలా పెన్సిల్ ఐకాన్ అయితే చూపిస్తుంది. మీరు కావాలంటే డైరెక్ట్ గా డ్రా చేసుకోవచ్చు. కలర్ మార్చుకోవాలనుకున్నా, ఎరేజర్ యూజ్ చేయాలనుకున్నా అప్పుడు మాత్రం దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. కింద ఒక ట్యాప్ ఆప్షన్ కూడా ఉంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు మూవ్ చేసుకోవచ్చు. యానిమేషన్ కూడా చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వెళ్ళి అక్కడ ఉండిపోతుంది. అవసరమైనప్పుడు జస్ట్ ట్యాప్ చేయండి, అంతే మొత్తం ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇవైతే మనకి డెవలపర్ బెటా 5 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్. పబ్లిక్ బెటా 3 వచ్చేసి మీకు ఇప్పటి నుంచి నెక్స్ట్ 24 hours లో మీకు పబ్లిక్ బెటా 3 కూడా రిలీజ్ అవుతుంది. పబ్లిక్ బెటా 3 అండ్ డెవలపర్ బెటా 5 రెండు సేమ్ సాఫ్ట్వేర్, ఓన్లీ నేమ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఈ డెవలపర్ బెటా 5 లో మనకి చాలా సెక్యూరిటీ బగ్స్ అయితే రిజాల్వ్ చేశారు. ఇక్కడ రిలీజ్ నోట్స్ లో చెక్ చేసుకుంటే మీకు మోర్ దెన్ 20 న్యూ రిజాల్వ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఈ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ని రిజాల్వ్ ఇష్యూస్ ఉన్నా సరే బ్యాటరీని మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేయలేదు. హోప్ మరి సెప్టెంబర్ 1st వీక్ కల్లా ఈ బ్యాటరీని కూడా ఇంప్రూవ్ చేస్తారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ డెవలపర్ బెటా 5 iOS కే కాదు, ఐప్యాడ్ OS కి, మ్యాక్ OS కి, టీవీ OS, విజన్ OS, వాచ్ OS, యాపిల్ లో ఉన్న అన్ని డివైజెస్ కి బెటా సాఫ్ట్వేర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్లీ iOS 20
26.6.1 కూడా రిలీజ్ అయింది. జనరల్ గా 0.1 అప్డేట్స్ కి బేటా సాఫ్ట్వేర్స్ ని యాపిల్ వాళ్ళు రిలీజ్ చేయరు. అఫీషియల్ సాఫ్ట్వేర్ అయితే కనిపించట్లేదు కానీ డెవలపర్ బేటా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు నా ఐఫోన్ 12 లో జనరల్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్స్ లోకి వెళ్తే అప్ టు డేట్ అని చెప్పి చూపిస్తుంది. ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. బట్ ఇక్కడ డెవలపర్ బేటాస్ లోకి వెళ్ళి 26 డెవలపర్ బేటాని సెలెక్ట్ చేసుకుంటే చూడొచ్చు 26.6.1 అప్డేట్ అయితే చూపిస్తుంది విత్ 8 GB. ఈ 26.6.1 కూడా ఇవాళ కానీ రేపు కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మోస్ట్లీ 0.1 అప్డేట్స్ లో మనకి సెక్యూరిటీ బగ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ సెక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్తే అప్డేట్ అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ చూపించట్లేదు. 26.6.1 అఫీషియల్ గా రిలీజ్ అవగానే నేనైతే సపరేట్ వీడియో అయితే చేస్తాను మన ఛానల్లో. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. ఈ ఐఫోన్ 12 నేను లాస్ట్ 2-3 years గా యూస్ చేస్తున్నాను, అందరికి తెలిసిందే. బ్యాటరీలోకి వెళ్తే ఇది 26.6 లో యూస్ చేస్తున్నప్పుడు బ్యాటరీ చూస్తున్నారు కదా, బ్యాటరీ హెల్త్ 79% కి అయితే వెళ్ళిపోయింది. 79% కి వెళ్ళంగానే ఇంపార్టెంట్ బ్యాటరీ మెసేజ్ అని చెప్పి టాప్ లో చూపిస్తుంది. నేనైతే బ్యాటరీని రీప్లేస్ చేయట్లేదు ఇప్పుడే, ఎందుకు అంటే పీక్ పర్ఫార్మెన్స్ కెపాసిటీ దగ్గర చూసుకుంటే నార్మల్ గానే బ్యాటరీ పనిచేస్తుందని చెప్పి చూపిస్తుంది. ఈ టాపిక్ మీద సపరేట్ వీడియో అయితే మన ఛానల్లో చేశాను, ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది యాపిల్ లీజింగ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ యాపిల్ లీజ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఓన్లీ యుఎస్ లోనే అవైలబుల్ గా ఉంటుంది, ఇండియాలోకి తీసుకురాలేదు. ఈ యాపిల్ లీజింగ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇప్పటి నుంచి మీరు ఐఫోన్ ని 1,50,000 రూపీస్ పెట్టి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. నెలకి 3,000 రూపాయలు పెట్టి లీజ్ తీసుకోవాలి, అంటే రెంట్ కి తీసుకోవాలి. ఐఫోన్స్ ఇప్పటి నుంచి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఆప్షన్, నాట్ మ్యాండటరీ. నెలకి 3,000 రూపాయలు కనుక మీరు యాపిల్ వాళ్ళకి పే చేస్తే వాళ్ళ లేటెస్ట్ ఐఫోన్ 17 Pro Max ని మీకు అద్దెకిస్తారు. మీరు పర్చేస్ చేసే మోడల్ బట్టి 3,000 రూపాయలు కట్టాలి. అదే ఐఫోన్ 17 అనుకోండి 2,000 రూపాయలు. ఇక్కడ ప్రైజెస్ చూస్తున్నారు కదా, మంత్లీ ప్రైజెస్ ఇన్ డాలర్స్ అండ్ రూపీస్ రెండు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఐఫోన్స్ అండ్ యాపిల్ వాచెస్ కి 12 నెలలు కానీ 24 months కానీ లీజింగ్ ప్రోగ్రామ్ ఉంది. అదే మీరు ఐప్యాడ్స్ అండ్ మ్యాక్ బుక్స్ కి అయితే 24 months కానీ 36 months కానీ లీజ్ ప్రోగ్రామ్ అనమాట. ఈ లీజింగ్ ప్రోగ్రామ్ లో మనకి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ 17e చూసుకోవచ్చు, 65,000 రూపీస్ ఫోన్ కాస్ట్. మీరు 12 months లీజ్ కి తీసుకుంటే 2,377 రూపీస్ అయితే మంత్లీ పే చేయాలి. 12 months తర్వాత ఆ ఫోన్ మీద అవ్వాలంటే 12 నెలలు పే చేశారు కాబట్టి 28,500 రూపీస్ అయితే అవుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ 36,476 రూపీస్ పే చేస్తే మీ ఫోన్ మీద అయిపోతుంది. లేదు ఈ 36,000 1 year తర్వాత పే చేయాలి అని అనుకోవట్లేదు అనుకోండి, ఈ ఫోన్ ని మీరు యాపిల్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు వచ్చిన 18e ని తీసుకొని మళ్ళీ మంత్లీ 2,300 కట్టుకుంటూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఫోన్ ని అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మొత్తం ఫోన్ బిల్ ఒకేసారి పే చేయలేను అని అనుకుంటే ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. లేదు 24 months ప్లాన్ పర్చేస్ చేసుకున్నారనుకోండి, 3,300 రూపాయలు కట్టాలి ప్రతి నెల. 24 months తర్వాత ఏదర్ యాపిల్ వాళ్ళకి మీ పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ లీజ్ తీసుకోవచ్చు, లేదు అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేసి ఉన్న ఫోన్ నే ఉంచుకోవచ్చు. సో ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. సేమ్ విత్ యాపిల్ వాచ్, ఐప్యాడ్స్ అండ్ మ్యాక్ బుక్స్ ఆల్సో. ఒకేసారి 1,50,000 2,00,000 కట్టలేని పరిస్థితుల్లో చిన్న చిన్న పేమెంట్స్ ద్వారా పే చేసి యాపిల్ డివైజెస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్లీ యాపిల్ లీజ్ ప్రోగ్రామ్ అయితే చూస్ చేసుకోను. డబ్బులుంటే డబ్బులు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను, లేదు అంటే లేదు. దీనికన్నా బెటర్ ఆప్షన్ ఇస్తారు. AT&T వెరైజాన్ లోకి వెళ్తే దీనికన్నా బెటర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే వాళ్ళకి మీ పాత డివైస్ ని ట్రేడింగ్ చేస్తే కొత్త ఫోన్ ని ఫ్రీగా ఇస్తారు. కెరియర్ వారి దగ్గర ఉన్న మైనస్ ఏంటి అంటే మీరు కెరియర్ ఫోన్ పర్చేస్ చేస్తే సిమ్ కార్డ్ లాక్ తో వస్తుంది. ఇప్పుడు యాపిల్ వాళ్ళ దగ్గర లీజ్ ప్రోగ్రామ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు మీ ఫోన్ కెరియర్ లాక్ ఉండదు. ఇక్కడ సెట్టింగ్స్ అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ సిమ్ లాక్ అనేది నో సిమ్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి ఉంటుంది. సో ఏ సిమ్ కార్డ్ అయినా వేసుకోవచ్చు, ఇది ఒక అడ్వాంటేజ్. కానీ మీరు లోన్ పే చేయలేదు అనుకోండి టైం కి, మీ ఫోన్ ని అసలు పని చేయకుండా ఆపేస్తారు. ఎక్కడైనా ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. ఈ లీజింగ్ ప్రోగ్రామ్ వల్ల ఎక్స్ట్రా డబ్బులు అయితే పే చేయట్లేదు, కానీ మంత్లీ ఒక 4,000 కానీ 3,000 కానీ పే చేసి ఐఫోన్ వాడాలి అనుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి. ఈ ప్రోగ్రామ్ లో యాపిల్ కేర్ ప్లస్ ఉంటుంది కదా, ఇదైతే ఇంక్లూడ్ చేయట్లేదు, ఇది మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కొంతమంది అడుగుతుంటారు, మీ దగ్గర కనుక ఐఫోన్ 16 కానీ ఎక్స్ట్రా ఉంది, అది ట్రేడింగ్ చేసి యాపిల్ లీజ్ ప్రోగ్రామ్ లో కనుక మీరు ఫోన్ తీసుకుంటే మీ ట్రేడింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ ని తీసేసి రిమైనింగ్ అమౌంట్ డివైడెడ్ బై 12 months ఆర్ 24 months అనేది స్ప్లిట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 16 Pro Max చూసుకోండి, ఐఫోన్ 16 Pro Max ని ట్రేడింగ్ చేస్తే $700 వస్తుంది. టోటల్ ప్రైస్ ఆఫ్ యువర్ ఐఫోన్ లో నుంచి తీసేస్తారు. సో టోటల్ ప్రైస్ ఇప్పుడు ఐఫోన్ వచ్చేసి 1,300 ఉంది, దాంట్లో నుంచి $700 తీసేస్తే $600 ఉంటుంది. సో ఈ $600 డివైడెడ్ బై
12 మంత్స్. సో తక్కువ పే చేస్తామనమాట ఏదైనా ఫోన్‌ని ట్రేడ్ ఇన్ చేస్తే. సో ఇదైతే ఇవాల్టి వీడియో. iOS 27 డెవలపర్ బెటా 5 కొన్ని న్యూ చేంజెస్‌నైతే తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ ఈ ఐకాన్స్‌నైతే చేంజ్ చేశారు. ఫోన్‌ని రీస్టార్ట్ చేసిన తర్వాత అయితే ఈ స్వైప్ ఇష్యూ అయితే రిజాల్వ్ అయింది. బ్యాటరీ లైఫ్‌ని మాత్రం ఇంప్రూవ్ చేయాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.